నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. నాతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. నిన్న జరిగిన ప్రజాగళ సభకు సంబంధించిన అంశాలు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, సిద్ధం సభలు చూసాం, ఆంధ్రాలో ప్రజాగళం సభ నిన్న చూసాం. మీకు తేడా ఏమనిపించింది? ఇప్పుడు యాక్చువల్గా సిద్ధం సభలో సంతాప సభల్లో కనపడుతున్నాయండి. అంటే ఓపెన్గా చెప్పుకోనంట ఆ వేదిక మీద ఉన్న వాళ్ళు ఏడుపు మోకాలు వేసి కూర్చుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా దీనదయాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. బాబు మీరు నన్ను మీరు లేకపోతేనే ఉండి మీ బిడ్డనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఇది చేశానే, మీకు పోలవరం కట్టించాను, అమరావతి నిర్మించాను, రాజధాని నిర్మించాను, సిపిఎస్ రద్దు చేశాను, మద్యపాన నిషేధం చేశాను, నాకు ఓటేయండి అని దమ్ముగా ధైర్యంగా అడిగి దమ్ము లేదు. ఏడ్చుకుంటూ అడుగుతున్నాడు. వాళ్ళు ఎవరో వచ్చి కొట్టేస్తున్నారు, నన్ను 10 మంది కలిసి వస్తున్నారు, ఆ టైం మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు చూస్తారో ప్రతిరోజు అబద్ధాలు ఆడుతుంటారు. అని చేత వెగటి వచ్చేసింది, ఆనందం తాగినట్టు ఉంటుంది జనాలకి అక్కడికి వెళ్తా. సహజంగానే ప్రతిపక్షాల సభలకి జనం అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రభుత్వం వల్ల బాధితులైన ప్రజల తరపున మాట్లాడుతున్నట్టు పోరాడుతున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గానే వాళ్ళకి ఒక సంబరం కింద ఉంటుంది. పైగా తెలుగుదేశం పార్టీ ఆ పసుపు జెండా చూస్తే ఎవరికన్నా కానీ ఉత్సాహం ఊపు వస్తుంది. శుభసూచకంగానే కాదు, ఒక రకమైన ఉత్సాహం వస్తాడు. పాటలు కానీ ఎన్టీ రామారావు గారు మరి ఏ ముహూర్తాన్ని ఆ జెండా ఎలా రూపొందించాడో కానీ ఒక రకమైన ఊపు ఉత్సాహం ఉంటుంది. నిన్న అదే స్పష్టంగా కనిపించింది. ప్రజాగళం సభకి జనం విపరీతంగా ఎగబడి వస్తూ ఉన్నారు. వాళ్ళ ఫేసులు కూడా ఒక విధమైన మీకు ఒక స్వేచ్ఛ. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత విముక్తి దొరికిందిరా బాబు, మన స్వేచ్ఛ. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు ఎలాగైతే ఫీల్ అయ్యారు మన దేశ ప్రజలు, ఆ రకమైన ఫీలింగ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఎలాంటి అరాచకం చేసి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి చూసుకోండి. ఇక సభ అంటారా, సభ డెఫినెట్గా జన సమీకరణ, జనాల ఆదరణ, జనాల హాజరవ్వటం విషయంలో నెంబర్ 1. ఓకే, ఇటీవల కాలంలో అటువంటి సభ జరగలేదు. అది ఎప్పుడో తెలుగుదేశం పార్టీ వాళ్ళ సభనే గుర్తు తెచ్చింది తప్ప మధ్యలో ఏది కూడా పనిచేయలేదు. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు 94 ఎలక్షన్ ముందు ఒక భారీ ఎత్తున దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అప్పుడు 3 ప్రాంతాల్లో రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం 3 ప్రాంతాల్లోనూ 3 పెద్ద సభలు ఏర్పాటు చేశాడు ఆయన. ఒకటి రాజమండ్రిలో ప్రజా సదస్సు అని పెట్టాడు, తర్వాత రైతు సదస్సు అని గుంటూరులో, తర్వాత హైదరాబాద్లో సింహగర్జన ఆ టైప్ ఏదో పెట్టాడు, విజయ గర్జన ఆ టైప్. అప్పుడు విపరీతమైన జనం, అసలు లక్షలాది జనం. ఎక్కడి నుంచి వచ్చారు రా బాబు వీళ్ళందరూ. ఆయన అదే సీన్ ఇప్పుడు రిపీట్ అయింది. నేల ఈనిందా ఆకాశం చెప్తూ ఉండి కూడా ఆయన అలాగే కనిపించింది. అటువంటి సభ దాంట్లో ప్రజల్ని అడ్రస్ చేసినప్పుడు కూడా వక్తలో ప్రజల్ని రంజింప చేయాలి, ప్రజలను ఉత్సాహపరచాలి, ప్రజలు ఏమనుకుంటున్నారో అది మాట్లాడాలి. అవును, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు, కొన్ని సమస్యలను అడ్రస్ చేశారు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆ వేదిక మీద ఆయనకి సూచనప్రాయంగా చెప్పారు సమస్యలు ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్లో, జగన్మోహన్ రెడ్డి అరాచకం ఎలా ఉందనేటువంటిది, అతను అవినీతి ఏంటనేటువంటి చెప్పారు. అలాగే అంతకుముుందు కొంతమంది మాట్లాడారు. ఆ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆవిడ కరెక్ట్గా లేదు. సభలో బాగా సభ సక్సెస్ అయింది, అలాగే లోపాలు కూడా మాట్లాడుకోవాలి కదా. అవును, సౌండ్ సిస్టమ్ ఒకటి సరిగ్గా లేదు. ఆ సౌండ్ సిస్టము మరి ప్రధానమంత్రి కూడా 6-7 నిమిషాలు ఆగిపోయాడు ప్రసంగించుకోవడం. మధ్య మధ్యలో అంతరాయం కలిగింది. ఏమన్నా కుట్ర ఉందా? డెఫినెట్గా ఆ కుట్ర గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈ సభలో ఆ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆవిడ శబ్ద అపస్వరం, అపశబ్దాలు పలికింది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. పుల్లారావు గారు జాగ్రత్తలు తీసుకోలేదు. అక్కడ టాప్ స్టార్స్ వాళ్ళందరూ పొలిటికల్ స్టార్స్, టాప్ లీడర్స్ ఉన్నారు 3. అవును, అటువంటిప్పుడు ఆ వేదిక మీద ఇంతమంది ఉన్న దాని మీద దిష్టి బొమ్మల్లాగానే సోమవీర్రాజుని, జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. వాళ్ళు అసలు నచ్చరు టీడీపీ వాళ్ళకి. మాకే నచ్చినప్పుడు టీడీపీ వాళ్ళకి ఎందుకు నచ్చుతారు? మాకు ఎలాగే నచ్చరా దిష్టి బొమ్మ. మేము రాష్ట్ర ప్రేమికులమైన మాకు సోమవీర్రాజు, జీవీఎల్ నరసింహారావు ఇటువంటి వాళ్ళు అసలు నచ్చరు. ఓకే, మోడీ గారే నచ్చడం. కానీ భరింతాం, సరే ఏదైనా చేద్దాడేమో, ఏదైనా చెప్తాడేమో, మనసు మార్చుకున్నాడేమో, ఒపీనియన్ మారిందేమో. ఒపీనియన్ మారకపోతే పొలిటీషియన్స్ ఒపీనియన్ మార్చుకుంటారు. ఒపీనియన్ మార్చుకున్నాడు పొలిటీషియనే కాదు, గిరీశం గారు ఏనాడు చెప్పాడు. కాబట్టి అలాగేమైనా మార్చుకున్నాడేమో ఆయన ఒపీనియన్, విన్నింగ్ సైడ్ ఉంటున్నాడేమో అనుకున్నాం. మంచి పాయసం, మంచి అనకాపల్లిలో నాణ్యమైన బెల్లం వేసి, జీడిపప్పు కిస్మిస్ వేసి, పచ్చకర్పూరం కూడా వేసి
ఇలాచి వేసి మంచి గుమగుమలాడే పాయసం తయారు చేసిన తర్వాత దాంట్లో బెల్లం చెప్పాను కదా నేను, అది వేయటం మానేసారు అనుకోండి, చప్పగడ్డలే ఉంటుంది. అవును, అలాగే ఉంది ఇది. ఏంటి సార్ అంత పెద్ద మాట అన్నారు? అంత పెద్ద మాట ఏంటండి, చాలా తక్కువ చిన్న మాట అన్నాను నేను, అంటే బాగోదని. అచ్చా, మోడీ గారు అప్పాబావ నాటకం ఏంటండి? మీరు ఎన్డీఏ కూటమి, మీ శత్రువు ఎవరో? ఆంధ్రప్రదేశ్లో అరాచకం ఎవరు చేస్తున్నారు? అవినీతి ఎవరు చేస్తున్నారు? మద్యం ఇసుక దోపిడీ ఎవరు చేస్తున్నారు? డే లైట్ రాబరీ. అది తెలియదా మీకు? మాట్లాడొద్దా? కాంగ్రెస్ ఎక్కడ ఉందా? కాంగ్రెస్ గురించి మాట్లాడతారు? తెలంగాణలో మాట్లాడుకోవచ్చు, కాంగ్రెస్ ఉంది. ఆంధ్రాలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది? అంత పెద్ద నాయకులు, విశ్వగురువులు ఆ మాత్రం తెలియదా? అంటే మీరు వాళ్ళు మోసం చేయొచ్చా కూటమిలో చేరి? ఇప్పుడు కూటమిలో చేరిన తర్వాత పొత్తు ధర్మాన్ని పాటించాలి కదా. అవును, ఆ కూటమి ఎవరైతే శత్రువులో వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. అవును, తనువు ఒక చోట మనువు ఒక చోట ఎలా కుదురుతుంది? ఆ చేయొచ్చా? దానికి సమాధానం చెప్పానండి. బత్తాయిల్ని, గింజగట్టిన బత్తాయిల్ని, తప్పు కదా అది. అవును, మీ విలువ పోదా? మీ పెద్ద మనిషి స్థానం తగ్గిపోదా? కనపట్లేదా అక్కడ ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో? ఓకే, మీకు దత్తపుత్రుని ఏమంటానికి ఇష్టం లేదు, మీరేం చేస్తారో చెప్పాలి కదా. అసంపూర్తిగా వదిలేసిన పోలవరం, రాజధాని, రైల్వే జోన్లు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, దాని గురించి ఒక మాట అడ్రస్ చేయాలి కదా. మీ అభిష్టం మేరకు చేస్తాను, మీరు కంగారు పడకండి, మీరు బాధపడకండి, మీ వెనక మేము ఉన్నాం, కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. ఈ అరాచకానికి మీరు అధైర్యపడకండి, మీరు ధైర్యంగా ఉండండి, మీరందరూ బయటకు వచ్చి ఓటేయండి, ఎన్డీఏని గెలిపించండి, మేము ఉన్నాం అని ఆ మాట చెప్తారు. నోట్లో ముత్యాలు రాలిపోతాయా? మొత్తం ట్రెండ్ అయిపోయి తిరిగిపోయేది. మీరు అసలు కూటమిలో చేరారంటేనే వాళ్ళకి ఎకరాలు తడిసిపోతున్నాయి. ఈ మాట కూడా మీరు మాట్లాడి ఉంటే వాళ్ళు ఎన్నికల్లో పాల్గొరు, వాళ్ళు మానేస్తారు కదా, సునాయాసంగా గెలుస్తారు కదా. మీరు వాళ్ళు నామినేషన్లు వేయరు. ఇవన్నీ తెలిసి కూడా అప్పాబావ నాటకమా? అంటే డబల్ గేమ్. ఎస్, టీడీపీ జనసేన ఫెయిర్ గేమ్ ఆడతారు, జగన్మోహన్ రెడ్డి ఫౌల్ గేమ్ ఆడతాడు, మోడీ బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. అప్రమత్తంగా ఉండాలి. మీరు ప్రజల మనసు గెలుచుకోవాలి. ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు బీజేపీ మీద, ముఖ్యంగా మోడీ గారి మీద. ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యాన్ని మీరు మసిపూసి మారడిగా చేయలేరు, మీరు ఎవరికి ముసుకేలేరు. దాని నుంచి బయటపడాలి. దొంగోడితో స్నేహం ఏంటండి మీకు? దుష్ట జన సాంగత్యం ఏంటి? వేదిక సాక్షిగా నిన్న బయటపడింది అనుకోవచ్చు. వేదిక సాక్షి ఏంటండి? అది సాక్షిగా బయటపడుతుంది. ఇప్పుడు దొంగోళ్ళు లేపనే ఉన్నారు వాళ్ళు. ఇది కొత్తగా తెలిసిందేంటి? దాని నుంచి మీరు అన్నట్టు మారారు పొలిటికల్, దాని నుంచి మేము మారేము అని చెప్పాలా ప్రజలకే? అవును, చెప్పాలి. ప్రజలు ఒప్పించాలా, మెప్పించాలా, వాళ్ళ ఆదరణ పొందాలా. వాళ్ళు ఏమనుకుంటున్నారు అది మాట్లాడాలి మీరు. అవును, యథా రాజా తదా ప్రజ కాదు, యథా ప్రజా తదా రాజా. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మనసులో ఏముందో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో జనం ఎరగబడి రావడంలో మీరు అర్థం చేసుకోవాలా. భలే జరిగింది అనుకుంటే కాదు. ఏపీ ప్రజల్లో చైతన్యం ఎక్కువ కదా సార్, అన్నీ వాళ్ళకి అర్థమవుతుంది. మీకు మోడీ గారు ఇలాగే వ్యవహరిస్తే పొత్తు ధర్మమైనా ఏ ధర్మమైనా ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. అవును, మీది 1%, వాళ్ళు 99%. వాళ్ళు ఓట్లు మీకు వేయాలా? అంటే మీరు వద్దనుకుంటున్నారా? ఈ సీట్లు అప్రంగా అతను కట్టబట్టాలనుకుంటున్నారు? అది కూడా చెప్పండి ఓపెన్గా, దమ్ముంటే ధైర్యంగా. ఇలాంటి తెర వెనక బాగోతాలు మాత్రం వద్దు దయచేసి. ఇది మానుకోవాలి. పొత్తు ధర్మం కాబట్టి పర్ఫెక్ట్గా పనిచేయాలి. వీళ్ళ మీద నేను ఓడిపోతారు రేపు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వీళ్ళ మీద నెప్పమేయకూడదు. అవును, దానికి కారణం వాళ్ళే అంతే కదా. గట్టిగా మాట్లాడి ఉంటే ప్రజలు, అసలే ఏపీ ప్రజల్లో చైతన్యం ఎక్కువ. ప్రజలు ఏం కోరుకుంటారో అది మాట్లాడితే కదా మీకు ఓటేస్తారు. అవును, ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు అని చెప్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది? కుట్ర ఉందేమో అనిపిస్తుంది. ఓకే, టీడీపీకి ఎంపీ సీట్లు తీసేసుకుని టీడీపీని 18 సీట్ల లోపలికే పరిమితం చేయాలనుకుంటున్నారనేటువంటి అర్థమవుతుంది. 25 సీట్లతో చంద్రబాబు గారు సెంట్రల్కి 25 గెలుస్తారు. టీడీపీ 20 సీట్లతో చంద్రబాబు గారు సెంట్రల్కి వెళ్ళాడంటే గిరగర తిరుగుతుంది చక్రం చేతిలో. ప్రధానమంత్రి ఎవడో ఒక ప్రొఫెసర్ చెప్తున్నాడు, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు. మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఇల్లు ఉండాలా? అవును, బీజేపీ రావచ్చు, అవును, కానీ మోడీ ప్రధానమంత్రి అవ్వాలి కదా. అవును, రాజ్నాథ్ సింగ్ లేడా? అర్హత లేదా? నితిన్ గడ్కరీ లేడా? అర్హత లేదా? అమిత్ షా లేడా? ఇంకా 3 మంది ఉన్నారు. సుబ్రహ్మణ్యం స్వామి కూడా గట్టిగా ఎవరైనా ట్రై చేస్తారు. అవును, వీళ్ళ చేతిలో 20 సీట్లు ఉంటే అప్పుడు వాళ్ళు అవుతారు. ఇలాంటి భయాలు ఉన్నాయి వాళ్ళకి.
అవన్నీ ఈయన చంద్రబాబు నాయుడు గారు తాను తగ్గించుకొని మోడీ గారిని నోట్లో నొరగలొచ్చేలా పొగిడాడు. దానికి ఆ మాత్రానికి స్టేజ్ మీద కాసేపు సిలో బెల్లోమంట ఏడ్చనపప్పు పోల్చుకు తిన్నప్పుడు మాట్లాడుకుంటే కుదరదు. మీ వైపు నుంచి కూడా ప్రజలకు సందేశం వెళ్ళాలా. అవును, ఇది పెర్ఫెక్ట్ పొత్తు, ఇది మంచిది, మీరు ఈ కూటమికి మీరు మద్దతుగా నిలబడినని ప్రజలను అడగాల. అలా అడగాలంటే మీలో చిత్తశుద్ధి కనపడాలి. అంటే ఉద్దేశపూర్వకంగానే మోడీ అలా వ్యవహరించారనుకోవచ్చు. ఉద్దేశపూర్వకం కాదండి, ఆ సావాసం దుష్టజన సాంగత్యం, ఆ సావాసం వదలదు కదా. అవును, ఆ స్మెల్ ఇంకా పోదు. ఇంగువ కట్టిన గుడ్డ ఇంగువ అయిపోయినాయి కానీ ఆ గుడ్డ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా 2-3 మీటింగులు ఇంకా 2 నెలల టైం ఉంది కదా, అయినా మారతాడేమో చూద్దారు, లేకపోతే కర్మ అంతే. టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే దాని బాధ్యత మోడీ పైనే ఉంటుంది, వాళ్ళపైనే ఉంటుంది. అవును, వాళ్ళు ఓపెన్గా ఇప్పుడు మీరు ఓటు వేయమని అడగాలి కదా. అవును, ప్రజల మనసు మెప్పించాలి కదా. అవును, కేంద్రం చేతిలో ఉన్న పథకాలు అవి ఇచ్చిన హామీలు వీరాలేదో ఉద్ధరిస్తారాలేదో పెడతారని ఎవడ ఆశించట్లేదు. హామీలు ఉన్నాయి కదా సార్, ఏ హామీలు అడగట్లేదు ఎవడున్నాయి. అవును, ఈ జగన్ వెళ్ళిపోవాలని పోతున్నారు అంతే. అచ్చా,